బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులు. అటెండర్ యాకూబ్ పాషా, ఈయన పేరు యాకూబ్ పాషా. ఎక్కడ అటెండరు? మొబైల్లో ఫోటోలు తీస్తూ బెదిరింపులు, బాత్రూంలో కెమెరాలు అమర్చాడని ఆరోపణలు. కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి. అటెండర్ సస్పెన్షన్, పోలీసుల అదుపులో నిందితుడు. 6వ పేజీలో ఇచ్చినట్టు చూద్దాం ఒకసారి. 6వ పేజీలో స్కూల్లో, పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో అటెండరు ఏడైపోయినా, ఏ స్కూల్లో పోయినా, ఏ కాలేజీలో పోయినా గట్లే లైంగిక వేధింపులు. ఇగో కురిక్యాల పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా. మొబైల్ షాపులో ఫోటోలు తీస్తూ బెదిరింపులు, మొబైల్లో ఫోటోలు, బాత్రూంలో కెమెరాలు అమర్చాడని ఆరోపణలు. కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి. అటెండర్ సస్పెన్షన్, పోలీసుల అదుపులో నిందితుడట. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలను చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థుల వాంగ్మూలాలు తీసుకోవడంతో పాటు అటెండర్ను అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్ను సీజ్ చేసినట్లు తెలిసింది. అయితే బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకు అతన్ని సస్పెండ్ చేస్తూ అధికారులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొనట. ఇక్కడ మరి గంగాధర మండలం కురిక్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పనిచేసే అటెండర్ యాకూబ్ పాషా ఏడాది కాలంగా విద్యార్థులను వేధిస్తున్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనవసరంగా మాట్లాడించడం, బాత్రూమ్ వైపు వెళ్తున్నప్పుడు మొబైల్లో ఫోటోలు తీస్తున్నాడని, బాత్రూంలోనూ కెమెరాలు పెడుతున్నాడని విద్యార్థులు ఆరోపించారు. అంతేకాకుండా తీసిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ వేధిస్తున్నాడని వాపోయారు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాఠశాల వద్ద తల్లిదండ్రులు, గ్రామస్తులు భారీగా వచ్చి నిరసన తెలిపారు. విద్యార్థులు ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి.